బాహ్య బిందువు నుండి ఒక వృత్తానికి స్పర్శరేఖలు ఏ విధంగా గీస్తారు ఇప్పుడు మనం చూద్దాం. 6 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తానికి 10 సెంటీమీటర్ల దూరంలో గల బాహ్య బిందువు నుండి స్పర్శరేఖలు గీయడం చూద్దాం. ఇప్పుడు మొట్టమొదటిగా 6 సెంటీమీటర్ల వ్యాసార్థంతో వృత్తాన్ని గీసుకున్నాం. ఓ కేంద్రం గల వృత్తంలో ఓ నుండి పి వరకు 10 సెంటీమీటర్ల దూరంలో పి అనే బిందువు గుర్తించాం. ఇప్పుడు ఓపి అనే రేఖకు లంబ సమదకన రేఖని ఈ విధంగా మనం గీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఓపి అనే రేఖను లంబ సమదకన రేఖ ఎక్కడైతే ఖండిస్తుందో అక్కడ మనం ఎం అనే పేరుని కూడా గుర్తించుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి ఎంఓ లేదా ఎంపి వ్యాసార్థంతో ఎం కేంద్రంగా ఈ విధంగా వృత్తాన్ని గీసుకున్నాం. ఈ వృత్తం మొదటి వృత్తాన్ని ఏబి అనే 2 చోట్ల ఖండించింది ఈ విధంగా. ఇప్పుడు ఏపీని కలిపాం, అలాగే పీబీని కలిపితే మనకు కావాల్సినటువంటి 2 స్పర్శరేఖలు వచ్చాయి. అలాగే ఓఏని అలాగే ఓబీని కూడా మనం కలపడం జరిగింది. ఇప్పుడు మనకి ఓఏపి అనే ఒక లంబకోణ త్రిభుజం, అలాగే ఓపిబి అనే ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడ్డాయి. ఇప్పుడు స్పర్శరేఖ పొడవుని ఏ విధంగా కనుగొంటారో చూద్దాం. ఇక్కడ వృత్త వ్యాసార్థం ఓపి ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్లు. కేంద్రం నుండి దూరం ఓపి ఈజ్ ఈక్వల్ 10 సెంటీమీటర్లు. కాబట్టి లంబకోణ త్రిభుజం ఓఏపిలో పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము స్పర్శరేఖ పొడవు ఏపీ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ ఓపీ స్క్వేర్డ్ మైనస్ ఓఏ స్క్వేర్డ్ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ 10 స్క్వేర్డ్ మైనస్ 6 స్క్వేర్డ్ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ 100 మైనస్ 36 ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ 64 ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్లుగా మనకి స్పర్శరేఖ పొడవు రావడం జరిగింది. ఇచ్చిన త్రిభుజం ఏబీసీకి సమాంతరంగా ఉంటూ త్రిభుజం ఏబీసీ భుజాల్లో 3/5 వంతు ఉండేటట్లు అనురూప భుజాలు కలిగినటువంటి త్రిభుజాన్ని నిర్మించడం ఎలాగో అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇచ్చిన కొలతలతో ఈ విధంగా మనం ఏబీసీ అనే త్రిభుజాన్ని మనం నిర్మించుకోవాలి. ఈ విధంగా ఏబీసీ అనే త్రిభుజం మనకి ఇక్కడ కనిపిస్తున్నట్లుగా మనం గీసుకోవాలి. ఇప్పుడు భూమిగా ఉండేటటువంటి బీసీ భుజాన్ని కొంత అల్పకోణంతో బీసీకి భుజానికి క్రింది వైపు కొంత అల్పకోణంతో ఈ విధంగా ఒక కోణరేఖను గీసుకోవాలి. ఈ విధంగా ఈ అల్పకోణంతో గీసినటువంటి రేఖకి మనం బిఎక్స్ అనే పేరు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 3/5 వంతు అనగా ఇక్కడ మనం 5 చాపాలను ఈ విధంగా మనం 5 బిందువులు చాపాలు లేదా బిందువుల్ని ఒకదానికొకటి సమానంగా ఉండేటట్లుగా మనం ఈ విధంగా విభజించుకోవాలి బిఎక్స్ని. ఇప్పుడు ఈ బిందువులకు వరుసగా మనం పేర్లు పెట్టుకున్నట్టయితే అవి ఫస్ట్ది B1, రెండోది B2, అదేవిధంగా మూడోది B3, అలాగే B4, B5. ఇవన్నీ ఎలా ఉంటాయంటే B1 ఈజ్ ఈక్వల్ B1 ఈజ్ ఈక్వల్ B1 B2 ఈజ్ ఈక్వల్ B2 B3 ఈజ్ ఈక్వల్ B3 B4 ఈజ్ ఈక్వల్ B4 B5 అయ్యేటట్లుగా మనం గీసుకోవాలి. ఇప్పుడు B5ని Cని ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ మనం మీ లవంలో 3 ఉంది కాబట్టి B3 నుండి ఈ విధంగా B5Cకి సమాంతరంగా రేఖ గీసుకోవాలి. అలా గీసినప్పుడు BCని ఖండించే బిందువుని మనం C' ఈ విధంగా గుర్తించుకోవాలి. ఇప్పుడు C' నుండి ఏసీకి సమాంతరంగా ఈ విధంగా పసుపు రంగులో మనం రేఖను గీసుకున్నట్లయితే అది ఏబీని A' వద్ద ఖండించింది ఈ విధంగా. ఇప్పుడు మనకు కావలసినటువంటి త్రిభుజము A', B, C' ఈ విధంగా ఇచ్చిన త్రిభుజానికి 3/5 వంతు ఉండేటట్లుగా స్వరూప త్రిభుజాన్ని మనం ఈ విధంగా నిర్మించుకోవచ్చు. దీన్ని మనం ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి మనకి గోల్డ్ స్పాట్ రంగులో కనిపిస్తున్నటువంటి A', B, C' ఈ విధంగా మనకి స్వరూప త్రిభుజం నిర్మించడం వల్ల ఏర్పడుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
ఒక త్రిభుజానికి స్వరూప త్రిభుజాన్ని నిర్మించడం ఎట్లాగో తెలుసుకుందాం. ఇప్పుడు ఏబిసి త్రిభుజానికి స్వరూపంగా ఉంటూ 5/3 రెట్లు ఉండేటట్లు అనురూప భుజాలు కలిగినటువంటి త్రిభుజాన్ని ఏ విధంగా నిర్మించడం అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మనకి ఇచ్చిన కొలతలతో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఏబిసి అనే త్రిభుజాన్ని నిర్మించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఏబిసి త్రిభుజం మనకి ఏర్పడగానే బీసీ భుజంలో బి కేంద్రగా క్రింద వైపు కొంత అల్పకోణంతో ఈ విధంగా ఒక రేఖను గీసుకోవాలి. అదేవిధంగా బీసీ భుజాన్ని ఈ విధంగా పొడిగించుకోవాలి. ఇప్పుడు బికి క్రింది వైపు గీసినటువంటి ఈ కోణ రేఖపై ఎక్స్ అనే బిందువుని ఈ విధంగా గుర్తించుకోవాలి. ఇప్పుడు బిఎక్స్ అనే రేఖపై మనం 5 సమాన భాగాలను ఈ విధంగా చూపిస్తున్న విధంగా గుర్తించుకోవాలి. ఈ చాపరేఖలను ఈ విధంగా ఐదు సమాన చాపరేఖలను ఈ విధంగా కొడుతూ వీటికి బిందువులు B1, B2, B3, B4, B5గా గుర్తించుకోవాలి. ఇప్పుడు మనకి B1 B1 B2 B2 B3 B3 B4 B4 B5 ఉండే విధంగా B1 B2 B3 B4 B5లను BXపై గుర్తించుకోవాలి. ఇప్పుడు B3 నుండి Cని కలపాలి ఈ విధంగా. ఇప్పుడు B3 Cకి సమాంతరంగా B5 నుండి BC రేఖకు ఒక రేఖను గీసినట్లయితే అది C' వద్ద ఈ విధంగా ఖండిస్తుంది. ఇప్పుడు C' నుండి ACకి సమాంతరంగా BA రేఖపై ఈ విధంగా గీసినట్లయితే BA రేఖనది A' వద్ద ఖండించింది. ఇప్పుడు మనకు కావాల్సిన త్రిభుజం A', B, C' ఈ విధంగా స్వరూప త్రిభుజం.